చెప్పండి సార్, ఎప్పుడు వచ్చారు, మొత్తానికి ఏం ప్రాబ్లం? పోయిన నెల వచ్చాను. నాకు షుగర్, బీపీ, క్రియాటిన్ మామూలుగా 9.6. అచ్చా, మా దగ్గరకు వచ్చే ముందు మీ కిడ్నీ డాక్టర్స్ ఏమన్నారు? మీ ఫ్యామిలీ డాక్టర్లు మీరు డయాలసిస్ చేసుకోవాలన్నారు. దాని వరకు డయాలసిస్ అంటే నాకు భయంతో నేను యూట్యూబ్ లో చూసాను. యూట్యూబ్ లో చూసి నా పిల్లలు కూడా ఇంతకుముందు ఎక్కడ నిమ్స్ హాస్పిటల్లో మెడిసిన్ వాడుతున్నాను నేను 3 సంవత్సరాల నుండి, 4 సంవత్సరాలు. అక్కడ నుండి మళ్ళీ ఎక్కడ పోయినా హిమాయత్ నగర్ అక్కడ హాస్పిటల్ మందులు కూడా వాడినా కానీ నేను వాడుతూనే ఉన్నా. క్రియాటిన్ మీద అంతకుముందు 2 పాయింట్ ఉండే, 2.3 పాయింట్కి వచ్చింది, 3 పాయింట్ నుంచి 5కి వచ్చింది. 5 నుంచి ఇక నేను మెడిసిన్ వాడుతూనే ఉన్నా. నాకు బాగా కాలు వాపులు వస్తున్నాయి. ఇదేంది మళ్ళీ ఎక్కువ అవుతుంది అనుకొని సిటీ నేను వాట్సాప్లో చూసినండి. అది చూస్తాను. అందులో చూసిన తర్వాత శ్రీనివాస గుప్తా గారు దీంతో మంచిగా అవుతుంది. నేను కాకపోతే భద్రాచలం పోయి కూడా మందులు తెచ్చుకున్నా ఒకసారి. జమాల్ ఖాన్ అవి కూడా తెచ్చుకున్నా కానీ ఎందుకో అప్పుడు కూడా తగినట్టు అనిపించలేదు. మళ్ళా ఇది ఎట్లా చూద్దాం, ఇక నా పని ఇంతే ఉన్నట్టుందని మీకు గుర్తొచ్చిండ్రు. యూట్యూబ్లో చూశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 9 పాయింట్ మళ్ళీ ఇంకొచ్చిన మేడం గారు పాపం ఎవరు పూర్ణిమ మేడం గారు, మీరు లేరు, మీరే కావాలంటే 5 గంటలకు వస్తారు డాక్టర్ గారు పూర్ణిమ మేడం గారు అని చెప్పారు. మీ దగ్గరకు వచ్చి 9.6 చేయించుకొని రమ్మని చెప్పింది. అన్ని ట్రీట్మెంట్ అంటే ఏంటిది టెస్టులు అంటే మరి డబ్బులు లేవమ్మా, మాకు గరీబ్ వాళ్ళం పని కూలి చేసుకుంటున్నాం, డబ్బులు లేవంటే సికింద్రాబాద్ ఉన్నది 2 చెప్పింది. 9.6 10 days ఇక్కడే ఉన్నారు. అయితే ఇక్కడ ఉండాలంటే నా బిడ్డల దగ్గర రోజు ఇక్కడ తినిపోయేది ఆడ పడుకొని వచ్చేది. మంచిగా చేసేది. నాకు రోజు ఒక 10 చేసేది. దాని ద్వారా హాస్పిటల్లో వండబెట్టడు కానీ వేడి నీళ్ళు కిడ్నీల మీద ఇంత చేసాడు. మీరు మంచిగా చేసారు, ధన్యవాదాలు. మరి మేడం గారికి ఇప్పుడు ఇప్పుడు నేను ఈ నుంచి పోయేటప్పుడు సిటీ నుంచి పోయేటప్పుడు మళ్ళీ ఒక రోజు చేసుకున్నా. 10 రోజుల తర్వాత ఒక్కటి తగ్గింది. మేడం గారు అమ్మ మరి ఎట్లా తగ్గుద్ది అంటే మీరు 4 రోజుల తర్వాత చేయించుకోండి, మెడిసిన్ కరెక్ట్గా వాడండి అని. మీరు కూడా ఫుడ్ కూడా వారానికి 2 సార్లు తీసుకోండి, మామూలుగా ఒక కప్ అన్నారు. మీరు చెప్పినట్టు రాగాకు, యాపాకు అవి ఏది గ్రైండ్ చేసుకుని తాగటము, శామలు, అరికెలు, బాయిల్ చేసిన గ్రైండ్ చేసుకున్నారా? ఒక్కోసారి బాయిల్ చేసుకుని ఒక్కోసారి తాగేది. 5 వేపాకులు 3 రాగాకులు, 7 రాగాకులు, 3 రాగాకులు, 7 యాపాకులు రోజు ఒక్కసారి. తర్వాత మీరు ఇచ్చింది మందు డ్రాప్స్ 20 సుక్కలు, 5 ఒకటి. మళ్ళీ తర్వాత ఉదయం పరిగడుపున పొడి ఉన్నది, 2 పొడులు. తర్వాత మళ్ళీ ఒక పొడి లీటర్ బావు నీళ్ళలో కంటిన్యూగా చేస్తున్నా సార్. కంటిన్యూ చేసిన రోజు చేస్తున్నా. కొంచెం వాకింగ్ చేసేది ఇంత ముందు, చేతన అయితే లేదు. ఈ మధ్యన పోతున్నా, రోజు పోతుంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోతున్నా. బాగా అవుతుంది. ఆ రోజు మనం 4వ తారీఖు నాడు మా పిల్లలు ఒకసారి చూసుకున్నానా మళ్ళీ క్రియాటిన్ ఎట్లా ఉందంటే నేను అనుకోకుండా పోయిన తిరుమల 5 కిలోమీటర్లు ఉంటుంది. నేను బండి మీద బండి వేసుకుని పోయి చూయించుకుంటే ఆయన 20 సంవత్సరాలు అక్కడే చూసుకుంటే ఎప్పుడు అయితే ఆ రోజు ఇంటికి వచ్చినాడు ఆయన లేడు, వేరే దగ్గర చూసుకున్నాడు. అయితే ఆడ చూసుకుంటే 8.9 ఉన్నది. ఇంటికి వస్తే పెరిగింది, దానికి తేడా 9 పాయింట్ వచ్చింది. ఇక్కడ కొన్ని తేడా వచ్చింది. మనం పోయి చూసుకుంటే ఆయన ఏమన్నాడు, నేను నెంబర్ ఇచ్చి అయ్యా నాకు వాట్సాప్ పెట్టినాను, మళ్ళీ రాలేదన్న. నాకు వాట్సాప్ పెట్టాను. షుగర్ ఆ రోజు అన్నం తిన్నాను, 1.5 చేయించుకున్నాను. అన్నం తిన్న తర్వాత నాకు షుగర్ కూడా 400-500 ఉండేది సార్. అయితే ఆ రోజు ఎంత ఉంది, 194 ఉంది. గంటన్నర తర్వాత తిన్న తర్వాత. క్రియాటిన్ 3.2 ఉన్నది. అయితే నాకు డౌట్ వచ్చి మళ్ళీ చేసిన ఆయనకు రాజు 3.2 ఉంది క్రియాటిన్ 3.2 ఉన్నది. నాకు డౌట్ వచ్చింది, బాబు ఇది కరెక్టేనా అన్న. నాది ఎంత బాబు క్రియాటిన్ అన్న 2.3 సార్, 3.2 సార్ అన్నాడు. ఇంత తగ్గిందా అని అంటే మెడిసిన్ వాడుతుంది కదా సార్, మీ బాడీ చెప్తుంది కదా ఎట్లా ముఖం కూడా మారిపోయింది, మంచిగా ఉన్నారు సార్, నాది ఏం తేడా ఏం లేదని. మళ్ళీ మా పిల్లలు ఉంటే మళ్ళీ ఇంకోసారి చేయించుకోవాలి. ఎందుకు ఇక ఎప్పుడు 20 సంవత్సరాలు చేయించుకుంటున్నాను.
నాకు అంతే ఈ పొద్దు రోజు యాక్సిడెంట్ అయింది సార్. నా భార్య నేను బండి చూస్తుంటే బండి గురించి కాళ్ళ మీద బండి పడ్డాను. నా పిల్లల దగ్గరకు వచ్చిన ఈ రెండు అయిపోయినాయి. ఎప్పుడు ఫైనల్లీ కన్క్లూడ్ ఏంటంటే సార్ మనతోకి 9.6 క్రియాటిన్ వచ్చాడు. డాక్టర్స్ డయాలిసిస్ చేయమన్నాడు. మనతో 10 days మన ట్రీట్మెంట్ తీసుకున్నాడు. డైట్ వాడిండు, ఎక్సర్సైజ్ చేసిండు, యోగా చేస్తున్నాడు, మిల్లెట్స్ తీసుకున్నాడు. ఇప్పుడు రాజు 1 month తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే 3.2 వచ్చింది. సార్ ఇంతకుముందు 1 kilometer నడవలేకపోయాడు. ఇప్పుడు 2 kilometers 3 kilometers నడుస్తున్నారు. సార్ హ్యాపీ ఉన్నాడు. మీరు ఇచ్చే మెసేజ్ వేరే కిడ్నీ రికార్డ్ చేస్తామంటే మీరు ఇచ్చే మెసేజ్ వేరే కిడ్నీ పేషెంట్స్ కు ఏం సలహా ఇవ్వదలుచుకున్నారు? మీరు వేరే కిడ్నీ పేషెంట్లు ఎంతో మంది బాధపడుతుంటారు. మీ సలహా ఉదయం నుంచి చెప్పండి. మీ సలహా ప్రకారం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు చెప్పింది చేయాలి. డైట్ కరెక్ట్ చేస్తే మీరు ఇచ్చిన మెడిసిన్ వాడితే ఖచ్చితంగా తగ్గుతుంది నమ్మకం సార్. 100% తగ్గుతుంది నమ్మకం ఉంది. నాకైతే అయింది. నాకు కూడా నా అపనమ్మకం ఉండే, నాకు నమ్మకం వచ్చేసింది. ఎందుకంటే నాకు కూడా తగ్గుద్ది అనుకోలేదు. దేవుడి వల్ల మీరు చెప్పింది నేను చేసినాం. మీరు చెప్పిన దానికి నేను చేసిన దానికి దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా మీ హాస్పిటల్ కూడా దేవుడు ఆశీర్వదించాలి. ఇంకా చాలా మంది కోరుకున్న అటువంటి పేషెంట్ ఎంతో మంది బాగుపడాలని, ఇంకెంతో మంది రావాలని, మీరు కూడా మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని, పేషెంట్లను మంచిగా చూసుకోవాలని నిండు వందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ముఖ్యంగా మరి పూర్ణిమ మేడానికి అవి రాగానే చూసి నాకు ధైర్యం ఇచ్చి చెప్పి ఏం కాదంటే మీరు డైట్ ఫాలో కండి అని చెప్పింది. ఈరోజు కలవాలనుకున్న లేరు. ఆమె కూడా మరి థ్యాంక్స్. మరి ఆ మేడం గారు కూడా అడిగినట్టు చెప్పండి. థ్యాంక్ యూ సార్. మీరు ఇక నిండా నూరేళ్ళు మీరు కలకాలం జీవించాలని, ఇంతమంది మంచి పేషెంట్లకు మంచి వైద్యం చేయాలని, మీరు మంచి సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మీరు మమ్మల్ని మరి ఇస్తే ఆ స్థాయిలో ఉన్నామంటే కృప, దేవుని కృప. మేము ఏం చేసాం. థ్యాంక్ యూ సార్. అందరికి స్టాఫ్ కూడా అందరికి నిండు వందన.